పిచ్చోళ్ళు కావచ్చు అనుకున్నా. పిచ్చర్లు అనుకున్నావా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఆల్రెడీ తమిళ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు, ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో పబ్లిక్ లో చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి. మీరు తమిళలో చూసారు కదా, ఆ కాస్ట్యూమ్ అయితే ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ అయితే రెడీ చేసుకోవాలి. ఈ ప్రాంక్ లో పార్టిసిపేట్ చేయబోతుంది జింగడు, యాజ్ ఏ క్రిష్ లాగా అయితే పార్టిసిపేట్ చేయబోతుండు. వీళ్ళు వచ్చేసి కుందేలు గెటప్ వేసుకుని మనకి ఇద్దరు బాడీ గార్డ్ లెక్క అయితే ఉంటారు అనమాట. సో ఆ గెటప్ తోటి మనం పబ్లిక్ లోకి వెళ్ళినా లేకపోతే ఇక్కడికి వెళ్ళి నిలబడ్డా సరే చూసే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే దాన్ని క్యాప్చర్ అయితే చేయబోతున్నాం అనమాట. సో చూద్దాం ఏ విధంగా రియాక్షన్స్ వస్తాయని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ప్రజెంట్ వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే కాస్ట్యూమ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఉత్తరాయణ చెట్లు ఉంటాయి కదా, వీటిని యూజ్ చేసి కింది పార్ట్ అయితే తయారు చేస్తాం అనమాట. ఇట్లా కింద పాయింట్ లాగా అయితే ఉంటుంది. క్యాట్గా నేను అయితే తయారు చేస్తున్నాం. టైసన్ గారు జింగడు ఏం తయారు చేస్తారు అంటే కుందేళ్ళకి కనబడతారు కదా, వాళ్ళ కోసం మీద చెవులు, ఆ హెల్మెట్, ఆ బాడీ పార్ట్ కోసం ఆ సంచులతోటి వాళ్ళు తయారు చేస్తారు. సో ఫటాఫట్ ఈ రెండు రెడీ చేసుకుని అయితే రెండు కాస్ట్యూమ్స్ రెడీ అయిపోతాయి. ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఉంది కదా క్రిష్, ఆల్రెడీ మీరు తమిళలో చూసారు కదా, అది వచ్చేసి జింగడు రోల్ చేయబోతుండు. సో దాన్ని అయితే తర్వాత తయారు చేసుకుందాం. ఇవి రెండు రెడీ అయిపోయిన తర్వాత దాన్ని చేస్తున్నాం. ఒక కుందేది ఒక తలకాయ అయితే రెడీ అయింది. ప్రజెంట్ అయితే టెస్ట్ చేస్తున్నాం. ఈ విధంగా అయితే రాబోతుంది అనమాట. ఇక్కడ మెడకు ఒక ఈ చేయలేను రా జింగిరి, చేలు కింద పెట్టరా. అదే చేలు కిందకేనా ఇట్లా కడితే భలే ఉంటుంది. అలా అద్దాలు పెట్టాలని ముంగట్టుకుంటే ఆ శివలేనా లేఫ్ 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 అది ఫస్ట్ టైం ఇది మన గెటప్ వేసుడు. మళ్ళీ ఏమైతారేమో అంటే పబ్లిక్ రియాక్షన్ ఇలా ఏమన్నా అంటారేమో అని భయం అవుతుంది మాకు. అందుకే గెటప్ వేసుకునే వాళ్ళు ఫస్ట్ ఒక కోన్ తీసుకురావాలి. ఇంతకుముందుకే చూసారు కదా, ఒక కుందేలుకి సంబంధించిన డ్రెస్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకొక కుందేలుకి ఇంకో చెవులు అయితే తయారెత్తున్నాం. ఆ తర్వాత మొత్తం తయారైన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాం ఎట్లుంది ఇంకా అని. ఇప్పుడు ఫస్ట్ మనం చెవులు అయితే అటాచ్ చేసేద్దాం దీనికి. చలో ఇప్పుడు టర్న్ క్రిష్ది. క్రిష్ రెడీ అయిపోతుండు. క్రిష్ 1 or 2? 1 తర్వాత 2 అప్డేట్ తర్వాత 2 జాదు వస్తాయి. 2 జాదులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి కుందేళ్ళకి కావాల్సిన కాస్ట్యూమ్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఈ క్రిష్ని తయారు చేయడానికి అయితే మాకు చాలా టైం పడుతుంది. అటు ఇటు అనలైజ్ చేసి ఈ విధంగా అయితే తయారు చేసినాం. సో దీన్ని ఇప్పుడు ప్రాపర్గా కుట్టేస్తాం. ఇక వాడు ఇవాళ కాస్ట్యూమ్ వేసిన అంటే వీడియో అయిపోయేదాకా దీన్ని తీయరాదు. ఇక వీనికైనా సరే కుందేలగాలకైనా సరే ఎటు పోయినా అదే కాస్ట్యూమ్స్ తోటి రావాలి. సినిమా మరి అట్లే రానిస్తారా? అంతేనా? సో మొత్తానికి దగ్గర 1.5 hour కష్టపడ్డ తర్వాత వీళ్ళ కాస్ట్యూమ్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో ఏ విధంగా ఉన్నారో ఒకసారి చూసేయండి. వీడు వచ్చేసి మా సస్తా క్రిష్, బాడీ గాలి కుందేళ్ళు. వీళ్ళని చూస్తే ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్స్ తోటి పబ్లిక్ లోకి వెళ్తే వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో దానికంటే ముందు అయితే వీళ్ళని ఒకసారి ఒక లుక్ అయితే వేసేయండి. సో చూసిరు కదా కాస్ట్యూమ్స్ ఏ విధంగా ఉన్నాయో.
ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే వీళ్ళని తీసుకొని మెల్ల ఒక లొకేషన్కి అయితే వెళ్దాం. మెల్లమెల్ల స్పాట్స్ అది చేద్దాం. ఎక్కుర్రా ఏ కృష్ణ ఎక్కడ ఇవ్వరా ఫస్ట్ అదా. మేమిద్దరం ఫస్ట్ అయితే పోతున్నాం, వాళ్ళు వెనుకొస్తారు. అడిగిపోయి వాళ్ళ మంది ఉన్నారా లేరా చూసిన తర్వాత వీళ్ళని తీసుకుని దించాలి. ఇక ఇప్పుడు పోయి మంది ఉన్నారా లేదా చూసి వాళ్ళకి ఫోన్ చేద్దాం, అప్పుడు మనల్ని ఆడికి వస్తారు. ఇక అచ్చా రియాక్షన్ మామూలుగా వస్తలేదు, ఘోరంగా వస్తుంది రియాక్షన్. ఇంకా లారీలో వేయడానికి ఘోరంగా నవ్వుకుండా వేయడానికి కవర్ కాలే కానీ మీరు ఎవర్రా నడితే ఘోరంగా ఉంటుంది. ఇక నడుపులో పోతే ఎవర్రా మీరంతా ఎవర్రా జల్వా తెలుగు అడ్వెంచర్ కా జల్వా. ఫస్ట్ స్పాట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ రియాక్షన్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం. మరి మా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారు, అక్కడ హోటల్ ఉంటుంది, అందాక పోయేస్తారు. బొర్రా జింక చిక్క జికంక రియాక్షన్స్ వచ్చి ఘోరంగా అయితే వస్తున్నాయి. కొంతమంది హాయ్ చెప్తారు, కొంతమంది ఏంద్రా అన్నట్టుగా చూస్తారు. కాకపోతే ఎక్స్ప్రెషన్స్ మాత్రం కిరాక్ వస్తున్నాయి. ఇక క్యాటు ఫస్ట్ లొకేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఫస్ట్ లొకేషన్ లో జరిగిన చిన్న మిస్టేక్ ఏంటిదంటే యాక్చువల్గా హోటల్ అనుకొని పోయినాం. కాకపోతే మేము ఆ హోటల్ దగ్గరికి పోయేది ఉంటే హోటల్ దగ్గరికి పోక నార్మల్ మనం క్యాజువల్ నడుచుకుంటే ఎవరికైనా జస్ట్ చూసిరు అంతే. నెక్స్ట్ టైం ఎక్కడికైనా పోయినప్పుడు ఆ స్పాట్లో పోయి వాళ్ళతో మాట్లాడదాం ఏమన్నా వెరైటీగా. అట్లయితే ఏమైనా వస్తాయి రెస్పాన్స్. ఇంతకుముందు అక్కడ హోటల్ దగ్గర ఆగి హోటల్లో పోతే అక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో ఇంకా తెలుస్తుండే మనకు. ఇప్పుడు ఏదైనా సెకండ్ లొకేషన్ కానీ పోయినప్పుడు ఆ మిస్టేక్ ఏమి. పట్టుకురా తేజ అరే కొడు మల్తారా నేను అటే కథ అంతా ఏంద్రా దారా ఏమన్నారు.
స్పాట్ వచ్చేసి ఒక పెట్రోల్ బంక్ లకి అయితే పోతున్నాం. చూద్దాం మరి అక్కడ రియాక్షన్ ఎట్లా వస్తుందో. రెడీ అరా? అరే కాన్సెప్ట్ సింపుల్. నేను పోయి పెట్రోల్ పోయించుకుంటా, మీరు అక్కడి నుంచి దిగి వచ్చి ఎగ్జిట్ కానీ నిలబడరు అంతే. మీరు ఏం చేయకుర్రి, ఎగ్జిట్ కానీ నిలబడరు అంతే. ఇంతకుముందు పెట్రోల్ పోసుకుందాం అని చెప్పేసి ఆగగానే వాళ్ళు పోయి అక్కడ నిలబడగానే ఇద్దరు పోలీసులు వచ్చారు. వాళ్ళని చూసి ఆయన మన భయపడి ఆటోలో కూర్చున్నారు. వాళ్ళు ఏమనలేట, వాళ్ళు నవ్వుతున్నారట. వాళ్ళని చూసి వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు వాళ్ళని చూసి నవ్వుతారు. కానీ ఆటోలో కూర్చొని వచ్చిందా వాళ్ళు తీసిండు మంచిగుందా? ఎందు గురించి అది ఫన్ను ఫన్ను నవ్వుకోవాలి, నవ్వుకోనికి 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 ఆ. ఇంతకుముందు పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే పోయినాం. ఆడ మీరు చూసారు కదా, పోలీసులు వచ్చారు కదా, మన వాళ్ళు కొద్దిగా ఆగమైపోయారు. నేను కూడా టెన్షన్ అయినా ఏమైనా అంటారేమో అని చెప్పేసి పబ్లిక్ న్యూసెస్ అని. అయినా మన వాళ్ళు ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు. నేను పెట్రోల్ వేసుకునే దాకా బండ్లకి వెళ్ళి దిగాలి నిలబడరు అంతే. సో అంతగానో అక్కడ పబ్లిక్ కూడా ఏం జమ కాలేదు, ఏం డిస్టర్బెన్స్ అయితే కాలేదు. సో ఎందుకు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని చెప్పేసి అక్కడ నుంచి అయితే మూవ్ అయిపోయినాం. జింగర్ అంతా ఇదైతే లేదు కానీ వీళ్ళిద్దరిని చూసి బాగా ఆగమవుతారు అందరూ. పరదుండే వారికి అంత ఎక్కువ లేదు కానీ ఈ రెండు కుందేలను చూసి బాగా ఎక్సైట్ అవుతారు. ఇప్పుడు మన థర్డ్ స్పాట్ వచ్చేసి ఏంటిది అంటే, ఇక్కడ ముంగడి వేయిన తర్వాత ఒకటి పంచర్ షాప్ ఉంటుంది. అడివే అసలు మన వ్యాన్లో కూడా గాలి లేదు, అక్కడ గాలి పెట్టించుకుందాం. గాలి పెట్టించుకున్నప్పుడు ఎట్లా దీనిలోకి వెళ్ళి దిగాలి కాబట్టి వాళ్ళు దిగి బయట నిలబడతారు అంతే. అదైతే జరగబోతుంది అన్నమాట. మరి అక్కడ కూడా ఏమైనా రియాక్షన్స్ వస్తాయో చూద్దాం. మేము అనుకున్న 5-6 స్పాట్స్లలో 3 స్పాట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ రియాక్షన్స్ మంచిగా వచ్చినాయి అనుకుంటున్నాం. మాకు ఏర్పడతలేదు ఇలా లోపల ఉంటే ఘోరంగా ఘోరంగా. కరెక్ట్ టైంకి ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో డింపి అని ఫోన్ అది హ్యాంగ్ అయింది, కానీ లేకపోతే ఇంకా మంచిగా కవర్ అవుతుండే. అజ్జిగాడు ఆడికైనా లోపలికి వెళ్ళి కవర్ చేసి ఆ పంచర్ షాప్ అయినా మాట్లాడేది అది ఇది. పోలీసులు అడిగిర్రు కానీ వాళ్ళు మాట్లాడారు, రికార్డ్ చేయలేకపోతే. దీని గురించి అడగలేదు, మన గురించి అడగలేదా? నవ్వుతుర్రు అంతే, మస్తు నవ్వుతుర్రు వాళ్ళు, ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చి మాట్లాడితే మనకు కొంచెం టెన్షన్ ఫ్రీ ఉంటుండే, కానీ ఇక మా భయం మనకు ఏమంటారు అని చెప్పేసి పబ్లిక్ న్యూసెస్ కావచ్చు మెయిన్ అది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీళ్ళకి జింగిడిగాలను ఒక బండి మీద ఎక్కిస్తాం. నో డిస్టర్బెన్స్, చక్కగా వెళ్ళిపోతా ఉంటారు రోడ్డు మీద. అటు ఇటు ఇటు మీరు సపరేట్ బండి మీద అంతే. స్పీడ్ పోకు, మెల్లగా ఊరి. మీరు కొంచెం బైబుల్ ఉండరు గదే చెప్తాను. వీళ్ళు అదేంది క్యాట్ ఒక్కడే మంచి ఇట్లా స్టైల్ గా నిలబడతాడు. ఆ జింగా ఉండు తేజగాడు అసలు ఏది లేదు, ఏది ఎట్టికి భయపడుతున్నారు. కవర్ పెద్ద ఉంది అన్న సంచి చెప్పేది వల్ల గాలికి అది కొట్టుకోపోతుంది. అందుకే నేను దాన్ని జింగాబాయ్ నీది ఇట్లా సిల్లి. నేను భయపడతలే, నేను క్యాట్ భయపడుతున్నాను. మళ్ళీ నేను భయపడలే, నేను చక్క వచ్చిన భయపడలే. నేను ఎవరు భయపడుతున్నారు కనబడుతుంది, పోలీసులు పోయిన అలా పోయి దాచుకుని ఇట్లా నా ఇంటికి రాలేను. నా ఆయనకి వచ్చి నీకు వీడు మళ్ళీ రాడ తిడుతున్నావు అందుకని పోయినా. నేను భయపడలే, పోలీసులు భయపడలే. నేను రోడ్డు మీద కొట్లాడుకుంటారు మీరు. ఓ అలాగే లెవెల్ గా బంద్ आता జింక చిక్క జింక చిక్క జింక.
టైం దగ్గరికి అయితే వచ్చినాం, చాయ్ తాగినాం, కొద్దిసేపు అయితే ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం. అంతా నెత్తి నొస్తుంది ఆగమాగం. అంటే ఒకటేసారి 4-5 కెమెరాలు నడిచే వరకు వీళ్ళకి కరెక్ట్ యాక్టివ్ పర్ఫార్మెన్స్ అది ఇదంతా చూసుకునే వరకు కొంచెం ఆ పసరి కింద కక్కొచ్చినట్టు అవుతుంది, ఘోరంగా నెత్తి వస్తుంది ఆ వాసనక. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకొక లాస్ట్ స్టాప్ పెట్టుకుంటాం ఇక. ఎందుకంటే ఉన్నాయన్నీ ఇప్పుడే కొట్టినాం అనుకోండి, ఒకవేళ మీరు రెస్పాన్స్ వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం పార్ట్ కొడతాం. కారా పార్ట్ టీషర్ట్లు పెట్టదు, వేడి పెడతాం. వాసన కప్పొస్తుంది, అంత ఘోరంగా వస్తుంది వాసన. అది ఏమంటారా, ఏమంటారు కదా వయ్యారి బామ పులివైలాకు ఏదో అంటారు, వయ్యారి బామ. ఈ సైడ్ ఏమంటారు కామెంట్. ఇప్పుడు ఇంకొక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకొని చక్కగా వేరే ఒక స్పాట్ ఉంది అక్కడికి వెళ్ళి అక్కడనే డిస్మౌంట్ చేసుకొని అక్కడ ఎండింగ్ అయితే చెప్తాను. ఎక్స్ట్రీమ్ డేర్ వీడియో ఇది. ఇంతగానం పబ్లిక్లో వాడి ఎప్పుడు తీయలేదు, మళ్ళీ తర్వాత ఇంతకు కూడా తెలియదు. ఎందుకంటే అందరం ఇంట్రోవర్ట్సే. ఒక టైసన్ గారు ఒకటి గుంజుకపోతున్నట్టు అనిపిస్తుంది అందరినీ. ఆడ తప్ప ఇక వేషం వేసుకున్న దానిలో వాడు క్యాట్ గాడు వీళ్ళిద్దరు ఉండేప్పటికీ ఈ వీడియో నడుస్తుంది. అలా గుంజుకపోతాను. మిగతా వాళ్ళంతా ఇంట్రోవర్ట్ కాదు, ఎవడో చూస్తే కదా చూస్తాడు మాలే అదే జరుగుతుందా లేదా, అదే జరుగుతుందా లేదా. అరే వాడు ఆగుమన్నాడా లేకపోతే నువ్వు ఆగినవరాడా? అన్నాడా కారణంగా ఎందుకు ఆగమన్నారా? కారణకి వెళ్ళి దొంగకోలు పట్టే వాళ్ళకి చదువుతుండేవారా? మరి బండ్లకి రావాలి కదా మళ్ళా. కానీ ఆ దగ్గరనే బైపాస్ రే టడాం. చాలా ప్లేస్ లో నేను కాంప్రమైజ్ అవుతున్నా కానీ మనల్ని కాంప్రమైజ్ అవుతలేరు. పోనీ మాట్లాడు అజ్జాడు కూడా 2-3 కోటీలు కవర్ చేసి మనకి పట్టుకున్నది నయమే. కాకపోతే 2 ఛాయలు కావాలని ఎడుతున్నాడు. మనకి ఎటు పోయినా కానీ దాని ఉండాలి, దాని ఉంటే ఎటైనా వస్తున్నాడు, దుబాయ్ కూడా వస్తాడు. అన్ననే ఆల్రెడీ ఈ టమాటో అన్ననే ఆల్రెడీ ఈ టమాటో వద్దు అంటుండు. ఎందుకు వద్దు అంటున్నావు అన్న? ఎందుకు వద్దానంటున్నా అంటే ఏమంటారు ప్రాబ్లం కావద్దు. కాదన్నా అదే మనుషులు సూపర్. అట్లా కూడా బతకచ్చు, అట్లా కూడా బతకచ్చు. అంటే నమస్తే ఆంటీ తోటి సెల్ఫీ తీసుకో. తెలుసా ఇది అంటే బట్టలు రేట్ పెరిగినాయట. పబ్లిక్ షో అంటే ఇట్లా నవ్వడానికి మంచిగా షేర్ సబ్స్క్రైబ్ తెలుగు అడ్వెంచర్స్. ఇక్కడ నిలబడి ఐస్ క్రీమ్ తిని ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ వేటోళ్ళంతా మమ్మల్ని కొడుతున్నారు డిఫరెంట్ టైప్లా. కాకపోతే మాకు కూడా కొంచెం ఎగ్జైట్ ఉంది, వీళ్ళు చూసినా కొద్ది ఇంకా ఒక మోటివేషన్ లెక్క కనిపిస్తుంది. మూతి కొత్త పడుతుంది వీడే తింటాడు. మంచిగా ఉందా? కాస్ట్యూమ్ బాగుంది. కాస్ట్యూమ్ సూపరా? సూపర్ హైలైట్.
పిచ్చోళ్ళు కావచ్చు అనుకున్నా. పిచ్చర్లు అనుకున్నావా? పిచ్చోడే కావచ్చు అనుకున్నా. ఇది ఏం కష్టమో తెలుసా అన్న? ఏం కష్టం అది? క్రిషా వెరీ గుడ్, బాగుంది. మరి ఇది స్పైడర్ మ్యాన్, ఇది కుందేలు బొమ్మ. బన్నీ ఇప్పుడైతే అన్ని లొకేషన్స్ కవర్ చేసేసినాం, కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఒక లొకేషన్ ఉంది డ్యామ్ కాడికి, ఇప్పుడైతే ఆడిపోతున్నాం. డ్యామ్ అంటే కదా రంగనాయక సాగర్, అక్కడ మెట్ల కాడ నలుగురు అంటే కొంతమంది ఉంటారు విజిటర్స్, అట్లే ప్రీ వెడ్డింగ్ వచ్చిన వాళ్ళు వస్తారు. ఒకవేళ వాళ్ళు కావాలని కూడా వాళ్ళకు కూడా ఒక షాట్ ఇచ్చేస్తారు మన వాళ్ళు, ఏదైనా క్లిప్ కావాలంటే. సో ఇప్పుడు అది లాస్ట్ లొకేషన్. ఇక ఇంతకుముందు ఐస్ క్రీమ్ తిన్నాక మాత్రం ఏమన్నా వచ్చింది, రియాక్షన్ భలే వచ్చింది. ఎటువంటి ఏం ప్రాబ్లం లేకుండా భలే అయింది. అక్కడ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే ఇంట్లేడు, ఆయన వీడియో తీసుకుంటే ఆయనకి ఎడ పెడతాడు, ఇష్టంగా పెడతాడు, ఎడ పెడతాడు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు దూరం నుంచి చూసిరట, మా కాస్ట్యూమ్ని చూసి ఇల్లు వాళ్ళు రా పిచ్చోళ్ళ అనుకొని వచ్చిండు దగ్గరికి. వచ్చి మంచిగా మాట్లాడాడు, కాకపోతే ఘోరంగా రియాక్షన్స్ వచ్చినాయి ఆడ. చాలా మంది కూడా ఎగ్జైట్ అయ్యారు, కొంతమంది ఆగిరు, ఏంది ఇదంతా అని అడిగారు. వాళ్ళకి మేము నార్మల్గా ఇట్లా అని చెప్పేసినాం, అయిపోయింది. నాకు ఆడికి ఓడుతోనే వాళ్ళందరూ వచ్చి మస్తు భయమైంది. వాళ్ళు ఏమో అండర్ కావచ్చు అని మందకు వచ్చాడు ఆగిరు కదా, అప్పుడు మస్తు డౌట్ వచ్చింది. సబ్స్క్రైబర్లే ఉన్నారు కదా, వీళ్ళు ఏమో అండర్ కావచ్చు అనుకున్నాను, మస్తు రియాక్షన్ ఇచ్చారు. వాళ్ళు వీళ్ళేంది డిఫరెంట్గా ఉన్నారు అని మస్తు మంది వచ్చారు, నవ్వారు. మళ్ళీ పబ్లిక్ రియాక్షన్ అయితే ఘోరం వచ్చింది. 8 మంది ఉన్నప్పుడు ఎక్కుతారు. ఇది 8 మంది పోతున్నాం, ఫస్ట్ టైం ఇంతమంది ఎప్పుడు పోలేదు. అన్న సెకండ్ లో కొట్టు, సెకండ్ కాదు, ఒకటి ఎక్కువ కాదు. గ్యాస్ లా 8 మంది వేసుకొని గుట్ట ఎక్కుతుంది. ఎక్కింది కూడా, ఎక్కింది. కవర్ చేసుకుంటాడు. నా కికి అబ్బా
ఇది guys డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో పబ్లిక్ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేసినాం అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఎక్కడ ఎటువంటి పబ్లిక్ న్యూసెస్ కాకుండా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా వెళ్ళినాం. మా పని మేమే చేసుకున్నాం. చాయ్ తాగిన దగ్గర కావచ్చు, ఐస్ క్రీమ్ తిన్న దగ్గర కావచ్చు, పెట్రోల్ కొట్టించుకున్న దగ్గర కావచ్చు, బండికి గాలి పెట్టించుకున్న దగ్గర కావచ్చు, నార్మల్గా వెళ్ళినాం. మా వర్క్ అయితే మేము చేసుకున్నాం అనమాట. వీళ్ళు జస్ట్ వెహికల్ నుంచి బయటకు దిగినందుకే రియాక్షన్స్ ఈ విధంగా వచ్చినాయి. ఇంకా నార్మల్గా పబ్లిక్ బాగున్న దగ్గర ఇంకా నడుచుకుంటూ పోతే అక్కడ ఏ విధంగా వస్తుంది ఇంకా. సో దాన్ని ఈ వీడియో పైన మీ సపోర్ట్ని బట్టి ప్రాపర్ పర్మిషన్స్ తోటి అటువంటి క్రౌడ్లో కూడా తీయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో ఏ విధంగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇదే కాస్ట్యూమ్స్ తోటి పార్ట్ కొట్టమంటారా లేకపోతే కాస్ట్యూమ్స్ ఏమైనా చేంజ్ చేయమంటారా కూడా కింద కామెంట్ చేయరు. ఏదేమైనా మనలు బాగా కష్టపడ్డారు. ఎందుకంటే మనం నార్మల్గా పబ్లిక్ తిరిగినప్పుడు ఒక నలుగురు చూస్తేనే అక్కడ మనం నడవాలి అంటే కొద్దిగా ఏదో ఒక ఇంట్రోవర్ట్ లెక్క అనిపిస్తుంది. అలాంటిది ఈ కాస్ట్యూమ్ చేసుకొని మరి తిరగాలంటే ఇంకా కొద్ది ఇబ్బంది ఉంటుంది. అయినా సరే మనలో ఎటువంటి ఆ ఫీలింగ్ లేకుండా ఫుల్ ప్లేజ్గా కంప్లీట్ అయితే చేసేసారు. పట్టరా ముఖ్యంగా వీళ్ళకి దమ్మే వెళ్తే జింగిడియాలకి ఏదేమైనా సక్సెస్ఫుల్ గా ఈ వీడియో కంప్లీట్ అవ్వడానికి మెయిన్ పాత్ర పోషించిన టైసన్ గానికి, ఆ కీర్తి శేషి క్యాట్ గానికి హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆకుల వాసన ఘోరంగా నెత్తినొస్తుంది. అసలు వాళ్ళు ఎట్లా తట్టుకుంటారో ఏం వాసనకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైం ఒకవేళ పార్ట్ 2 కనుక ప్లాన్ చేసినామంటే ఇవి వాడడం ఇవ్వన పెడతాం కానీ ఇవైతే వద్దు. అబ్బో గ్యాన్లో మొత్తం ఘోరం వస్తుంది వాసన, అలా గుసవుతలేదు. అరే వీడియో అంతా షూట్ చేసినాం, మేము ఎక్స్పీరియన్స్ చెప్పరు ఎట్లా అనిపించాం. ఫస్ట్ టైం పబ్లిక్ లో తీసినాం. చెప్పరు ఎవరి ప్రాబ్లం ఎక్కడ ఎవరు ఏ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం రియాక్ట్ అయిందా ఎందుకు తీస్తున్నారా అని అన్నది. కానీ ఆమె మిమ్మల్ని తీస్తున్నా ఆమె రియలైజ్ అయిపోయి వెళ్ళిపోయింది. అంటే మనల్ని అడిగికునే వరకల్లా నువ్వు ఆమె తీస్తున్నావేమో అనుకున్నది. ఇటు సైడ్ వీళ్ళ కాస్ట్యూమ్స్ చేసిన తర్వాత చెప్పరా టైసన్ నీకు ఎట్లా అనిపించిందా? ఎంజాయ్ అనిపించింది, అంతేం అనిపించలే కానీ మస్తు అనిపించింది వీడియో. కానీ ఫస్ట్ టైం పెట్రోల్ పెట్టుకొచ్చినప్పుడు అక్కడ ఆయన కదా పోలీసు వాళ్ళు రాగానే నిజంగా ఏమైనా అంటారేమో అనుకున్నా కానీ పోయి టైసన్ గారి దగ్గర మాట్లాడుతూ ఆడికైనా వీళ్ళు అడ్రస్ అడుగుతురాట. మేమేమో ఆయన ఏమైనా అంటుర్రేమో అని చెప్పేసి మేము అట్లున్నాం. వీళ్ళు ముగ్గురు ఫస్ట్ ఎక్కిండు ఎప్పుడో పోయి ఎక్కిండు. నేను భయపడలే, ఆటోలో భయపడలే నేను. ఎందుకు లేనిపోని లొల్లి అని చెప్పేసి అట్లా వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. అంటే ఇవన్నీ ఫస్ట్ టైం నిషా వరకు ఇటువంటి ఎదుర్కొంటూనే ఉంటాం. మేము ఫస్ట్ స్పాట్ పోయినాం కదా, అక్కడ కూడా ఆగమైపోయాం. యాక్చువల్గా అక్కడ పోయి ఆ హోటల్ ఏదైనా తీసుకొని అక్కడ కొద్దిగా పబ్లిక్తో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇక ఫస్ట్ అదే అయ్యే వరకు కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత చాయ్ హోటల్ దగ్గర పోయిన తర్వాత మొత్తం బరిదేగించినాం ఇక చలో. సో ఆ విధంగా తీస్తున్న కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. ఏ విధంగా ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ ఏ విధంగా బిహేవ్ చేయాలని చెప్పేసి మాలో కూడా కొద్దిగా ఐడియా లేదు. అక్కడ చిన్నపిల్లలు కనబడేటప్పుడు వీడు కూడా కొద్దిగా ఆ జోష్లో వాళ్ళు ఎంబడి స్కూల్ దాకా ఉరుకుతున్నాడు. ఒకవేళ సార్లు ఇబ్బంది అవుతుండే వాళ్ళని జస్ట్ అలాగే అంతే అక్కడికే ఒప్పుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ మేము దాన్ని యాడ్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ టైం ఏదైనా ప్లాన్ చేసినప్పుడు ఇటువంటి ఏం రిపీట్ కాకుండా చూసుకుంటాం. ఇక నీకు ఎట్లా అనిపించింది క్యాట్ మొత్తం వీడియో డేర్ అండ్ డాషింగ్ మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళ రియాక్షన్ చూసినా కొద్ది ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనిపించింది. వచ్చి కొడితే వాళ్ళు ఏమంటారు వాళ్ళ దగ్గర ఇట్లా అనేది ఎవ్వరు కొట్టరు. పక్క పని నిలబడ్డా కొట్టరు. ఒకవేళ ఈ వీడియో మీద ఘోరంగా సపోర్ట్ వచ్చింది అనుకో, సిద్దిపేట నడి పర్మిషన్స్ తోటి తీసుకుందాం. ఏమంటారు కృష్ణ అప్పుడు ఎగరాలే అప్పుడు ఇప్పుడు దాన్ని ఎంత ఉరికినావు కదా పానవచ్చాడు రింగ్ నేర్చుకున్నావా? నేర్చుకున్నాడు. ఇంకొకసారి పొరగాలి ఏ మిస్టేక్స్ అయినా నెక్స్ట్ టైం ఏం చేయదు చేసేట ఒకటి కొంచెం బంద్ చేసుకోవాలి మనం. సో ఇవి ఒక్కొక్కరు ఎక్స్పీరియన్సెస్. సో ఓవరాల్ గా ఎల్లో కింద మీద పడి వీడియో అయితే కంప్లీట్ చేసినాం. సో ఫైనల్ గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.